రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం బీజేపీలో జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. షాబాద్ మండలం హైదరాబాద్ కి చెందిన బీఆర్ఎస్ నాయకులు కమలం దళంలో చేరారు. ఇక బీజేపీ పార్టీకి ఆకర్షితులై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బడుగు బలహీన వర్గాలను చూసే పార్టీ బీజేపీయే అన్నారు. దేశంలో మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రతి గ్రామంలో మార్పు మొదలై చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా బీజేపీలో చేరుతున్నారు. ఈసారి తప్పకుండా చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని 2 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని రత్నం ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం బాగా ఊపందుకుంది. ఇలా చేవెళ్ల పార్లమెంటు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయినారు. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అల్లకల్లాలు లేవు, అల్లర్లు లేవు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించినారు. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన, అదేవిధంగా రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా ఒక నూతన సమాజ నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు నాంది పలికిండ్రు అనేది ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చాలా స్పష్టంగా అవగాహన చేసుకున్నారు. అదేవిధంగా కరోనా టైంలో ఈ దేశంలో 140 కోట్ల ప్రజలను ఆదుకున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా వాళ్ళు ఎక్కడ కూడా అన్నానికి ఇబ్బంది పడకూడదు, తిండికి ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోని వారు ప్రతి ఇంటికి 6 కిలోల బియ్యం చొప్పున వారు కొనసాగించిన సంగతి కూడా మనకందరు కూడా తెలిసి ఇలా గ్రామీణ ప్రాంతంలో కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దేశంలోనే నంబర్ 1, నంబర్ 2 ఆర్థికంగా ఎదగడానికి ఒక చక్కటి అవకాశం ఉంది. ఇలా చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, మహిళలు సైతం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. ప్రచారం బాగా ఊపందుకుంది.